శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చెప్పండి. సర్వం శ్రీనివాస అర్పణమస్తు. శ్రీనివాస ప్రభువు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి తండ్రి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు శ్రీనివాస మంగాపురం నందు వేంచేసి ఉన్నారు. శ్రీనివాస మంగాపురానికి అక్కడికి విచ్చేయడానికి కారణమైనటువంటి ఒక ప్రాశస్త్యం ఏమిటి అంటే, స్వామివారు కళ్యాణ చక్రవర్తిగా శ్రీనివాస మంగాపురం నందు వివాహానంతరం స్వామివారు అక్కడ 6 నెలలు విడిది ఉన్నట్లుగా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీనివాస మంగాపురం తిరుపతి పశ్చిమానికి 12 కిలోమీటర్ల దూరంలో అత్యద్భుతంగా శ్రీవారి మెట్టుకు సమీపంగా ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రాంతం. అలాంటి దివ్యమైనటువంటి ప్రదేశంలో ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ప్రకృతి సౌందర్యాల నడుమ ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సువరో. గోవింద గోవింద గోవింద. మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతపరాః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతప్రదేశే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే వెంకటాచలస్యోత్తరదిగ్భాగే अहोबरगरुडाचलस्य पूर्वदिग्भागे श्रीरंगस्य उत्तरदेशे महान् मध्योर्मध्यदेशे भगवतः आलये अस्मिन् वर्तमाने व्यावहारिकचान्द्रमानेन प्रभवासि संवत्सराणां मध्ये विश्वावसु नाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ मार्गशिरमासे शुक्लपक्षे नवम्यां स्थिरवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण शुभमुहूर्त एवं गणविजयन् विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य लक्ष्मी पद्मावती समेत कल्याण वेंकटेश्वर स्वामिनः देवस्य देव्योः
వైవాహికాఖ్యాంగ నిర్విఘ్నేన ప్రసమావాప్యర్థం విశ్వక్సేనారాధనాంగ వరుణపూజాం కరిష్యే ధారార్జమానుషేషు సరస్వరిత్వ పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదయిష్యే గృణామి దత్తాగం సుచరగం సుశర్మ రమా పశ్యవ శుభరమా శాంత శాంతరమా శుభా శుభరమా పూత పూతరమా పుణ్యా పుణ్యరమా మేఘ్య మేఘ్యరమా అమృత అమృతరసా పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రభూతం శుభావహం కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితా పూర్త్యాగ్రరాక్షసాన్ చింతి ఏతత్కర్మ విఘాతినః త్వామర్పయామి కుంభేऽస్మిన్ సాఫల్యం కురు కర్మసు వృక్షరాసమద్భూతశాకాయ పల్లవత్వచः యుష్మాన్ కుంభేऽర్పయామి సర్వదోషాపణుత్తయే నారికేళ సమద్భూత త్రినేత్రారసమ్మత శకయా దురితం సర్వం పాపం పీడాంచ మేనుద సైరత్రాని దాజుషే సువాస వితాపకః తంభాగం చిత్రమీమహే పరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వదిగ్జలమావాహయామి దేశతం వృణే సహస్రమిజ్ఞయా పాశావిదరాపురుత్ర తేభ్యో నేంద్ర సవితోర విష్ణుర్విశ్వేరేవ అముంచుందమరతస్వస్య వరుణమావాహయామి ప్రజామృత్యామర్యాదపతిమావాయమావాహిత దేవతాభ్యో నమః ఆసనం పరికల్పాధ్యార్ఘ్యాచమనం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి పద్మాకారమండలే విశ్వక్సేనమావాక్య ఆయాతు భగవాన్ దివ్యోధాంతస్య ఆంతో జనప్రియః పురుహిత సర్వభక్తానాం సర్వదా ధనదోపరః పురుషజగనత్పుత్రవదీయా సహ యోజిత ఫలం సహ దేవతాభిరణమన్యతాం సుధర్మదాచ్యమృత్యానగామనం శాంతం భగవంతం విశ్వక్సేనమావాహయ శాంతమావాహయామి హరమావాయమమితమావాయం నిత్యానపాయనమావాహయం సూత్రం హమ్యం బ్రహ్మిక్వత్సేనాయ నమః ఆసనం పరికల్పయామి శుద్ధోదకేన స్నాపయామి ప్లోతేన విమృజామి ఓం భీం ఓం సోం ఓం జం అప్సరస్సు యోగంధో గంధర్వే జదుజహరైవో యో మానుషో గంధ సమాగంధ స్వరవం దివ్యోస్త్రే చందనం సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ఫలోపహారాన్ పానీయాచం దక్షిణాకదాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి సురాసురశిరోరత్నమరీత ఖచ్చితాంగ్రయే విజ్ఞాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హేనమే భవతే తక్షమస్యేత్యోత్పాదో ప్రణామం కారయేత్ పునః అనయాధ్యానావాన త్రయోదశోపచార పూజా భగవాన్ విశ్వక్సేన ప్రసన్న సుప్రీతో వరదో భవతు యన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సుదా తేన సహస్రధారేణ పవమాన్య పునంతు మాం ప్రజాపత్యం పవిత్రం సుధోధ్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూర్వం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనేతి సహమా పునాతు సోమస్వస్యావరుణ సమేత్య నమో రాజా ప్రమృణాభి పునాతు మాం జాతవేదామూర్తిం చ పునాతు దక్షం జో రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ కుస్తిర్మానుషభ్యः ఊర్ధ్వం చ గాతుం సన్నో త్వద్పదే చతుష్పదే ఓం చాంధేశ్యాంధేశ్యాంతి ప్రాత్యాసు దేవా ఋత్విజో మార్జయంతాం క్షీణాయాంతి శమాసా పితరో మార్జయంతాం ప్రతీత్యాంతి సుగృహ పశవో మార్జయంతాం ఉదీత్యాంతి స్యాపవోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాంధ్యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అధోదరాధరే నాగేభ్యో మార్జయంతాం పూర్ణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాన్ స్థితో సుగంతో మహిమానమితం సప్తం ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు చక్కగా శ్రీనివాస కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుపతి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో అత్యద్భుతంగా దేదీప్యమానంగా వెలుగొందుతూ స్వామివారు చక్కగా కళ్యాణం చేసుకున్న తదనంతరం పద్మావతి అమ్మవారిని నారాయణవనమునందు కళ్యాణం చేసుకున్న తర్వాత 6 నెలలు
శ్రీనివాస మంగాపురం నందు వేంచేసి అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో చక్కగా 6 నెలలు విడది పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి మధుర క్షణాలు ఆ 6 మాసాలు. కాబట్టి స్వామివారు అక్కడ నుంచి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరుకున్నట్టు మనకు ఎంతగానో గొప్పగా తెలియజేస్తున్నటువంటి ప్రాశస్త్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి కొండ మీద స్వామివారు ఎంత దేదీప్యమానంగా ఎలాంటి ఆకృతితో ఎలాంటి విధానంతో మనందరికీ కూడా తేజోవంతుడై దర్శనమిస్తూ ఉన్నాడో చక్కగా అలాంటి మూర్తి తత్వమే కింద ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురం నందు వేంచేసి ఉన్నటువంటి స్వామివారి అత్యద్భుతమైనటువంటి రూపం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి అనేక మంది కొండ మీద స్వామివారి దర్శనం కాలేదే అనేటటువంటి భావన లేకుండా తిరుమల క్షేత్రానికి ఏమాత్రం తీసిపోకుండా ఆ పరిసర ప్రాంతంలో స్వామివారు దేదీప్యమానంగా అదే సురద్రూపంతో మనకు దర్శనమిస్తున్నటువంటి పరమాత్మను దర్శనం చేసుకోవడం వల్ల కళ్యాణం జరగని వారికి కళ్యాణం అయ్యేటట్లుగాను, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగేటట్లుగాను ఆ స్వామివారే అనుగ్రహ భాసనం చేస్తూ ఉన్నారని ప్రతీది. కాబట్టి లోక ప్రతీది చెందినటువంటి ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనేటటువంటి పేరుతో ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మూలమూర్తిని కూడా పిలుస్తూ ఉన్నాం. అలాంటి దివ్యమైనటువంటి స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించడం అంటే ఒక ఎంతో మనస్సుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక అద్భుతం. అలాంటి అద్భుతాన్ని అనుభూతి చెందడానికి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. స్వామివారిని హృదయస్థానాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మగా వ్యక్తపరుచుకొని తమంత తాము ఆ అనుభూతికి లోనవుతూ ఉంటారు. అలాంటి పరమాత్మ చక్కగా విశ్వక్షేణుల వారి ఆవాహన తరువాత, అందరి సంకల్పం తర్వాత స్వామివారి యొక్క దివ్యమైనటువంటి సంకల్పాన్ని చెప్పుకొని శంకుచక్రధారి అయినటువంటి పరమాత్మను మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అలాగా దర్శిస్తూ ఉన్నాం. కాబట్టి చక్కగా స్వామివారు నిండుదనంతో ఈ శనివారం నాడు చల్లని వాతావరణంతో కూడినటువంటి మార్గశిర మాసంలో అత్యద్భుతమైనటువంటి గడియల్లో స్వామివారు కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. అనేక రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించి ఎంతో పరిమళభరితమైనటువంటి స్వామివారి హృదయాన్ని ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. పుష్పాలతో పోటీ పడేటటువంటి పుష్పాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి అన్నట్లుగా స్వామివారి మనస్సుకు పరిమళించేటటువంటి విధంగా అవన్నీ ఆకర్షిస్తూ ఉన్నాయి. చక్కగా పూజా ద్రవ్యాలన్నీ కూడా వేంచేసి ఉన్నాయి. మన మనస్సు కూడా అందులో ప్రధానమైనటువంటి పూజా ద్రవ్యంగా భావించినట్లయితే చేసేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో రమణీయంగా కమనీయంగా గోచరిస్తూ ఉంటుంది. చక్కనైనటువంటి వైఖాన సాగమోక్తం కొండ మీద స్వామివారికి ఏ విధంగా నిర్వహిస్తారో, కొండ మీద తిరుమల స్వామివారికి శ్రీ వెంకటేశ్వర ప్రభువుకు అన్నమాచార్యుల వారు ఏ విధంగా కళ్యాణాన్ని నిర్వహించారో, ఆ పరంపర ఏ విధంగా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నదో ఆ కళ్యాణ మహోత్సవాన్ని అదేవిధంగా తిరుమలలోనూ శ్రీనివాస మంగాపురం నందు, అదేవిధంగా పాంచరాత్ర ఆగమంతో తిరుచానూరు నందు కూడా ఈ విధమైనటువంటి నిత్య కళ్యాణ మహోత్సవాలు మనం వీక్షిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా. కాబట్టి స్వామివారు కొన్ని సంకల్పాలకు కట్టుబడి ఉంటారన్నమాట. ప్రతి అవతారానికి ఒక నిర్దేశమైనటువంటి ఒక సంకల్పంతో కూడినటువంటి ఒక లక్ష్యాలు కొన్ని ఉంటాయి. కాబట్టి స్వామివారు విచ్చేయడానికి కారణమైనటువంటి లక్ష్యాలు కొన్ని ఉంటాయి కదా, అవి నెరవేరడానికి కారణాలుగా కొన్ని సంకల్పాలు ధరిస్తూ ఉంటాడు స్వామివారు కూడా. కాబట్టి కళ్యాణ మహోత్సవంలో సంకల్పం అంటే ఏంటి అంటే, స్వామివారు కూడా కొన్ని విషయాలలో భౌతికంగా స్వామివారు మనందరి కోసం కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి కొన్ని సంకల్పాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట మన కోసం. కాబట్టి మన కోసం చేసుకుంటున్నటువంటిది కాబట్టి కళ్యాణం ఏమవుతుంది, లోక కళ్యాణకారకం అని చెప్పుకోవాలి. కాబట్టి స్వామివారు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి కళ్యాణం కేవలం స్వామివారికి ఇరుదేవేర్లకు కాదు జరుగుతూ ఉన్నది, లోక కళ్యాణకారకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి యజ్ఞము అని మనం భావించాలి. స్వామివారి యొక్క సంకల్పం అది. ఆ సంకల్పానికి ప్రతీకగా స్వామివారికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించారు అర్చక స్వాముల వారు. అంతేగాక స్వామివారికి దక్షిణ హస్తానికి ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు ఈ ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తారన్నమాట. చూశారా స్వామివారు ఎంత చక్కనైనటువంటి రూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారో. అనుగ్రహానికి ప్రతిరూపంగా, దయ్యకు మారుపేరుగా, కరుణకు మరో రూపుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మ ఆహా ఎంత దివ్యమైనటువంటి కరుణారసమూర్తిగా గోచరిస్తున్నారో మనం దర్శిస్తూ ఉన్నాం. కళ్యాణ కంకణాలకు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత
కళ్యాణ వెంకటేశ్వర స్వామిన్ వైవాహికాఖ్యాంగం తదుక్తహవనార్థం ఔపాసనాగ్నౌ అగ్నిప్రణయనం కరిష్యే. तर्हि ओं मयि देवा द्रविणमायशन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिषन्तपूर्वेरिष्टा स्याम तनुवा सुवीराः मह्यमितममयानि हव्याकोतिः सत्यामनसो मे अस्तु येनो मानिका अङ्कृतमच्चना विश्वे देवासो अधिवोचदामि देवी ईडुर्वीरुणकृणोत स्वे देवासह वीरयद्ब्रह्माः आस्मै प्रजया मा तनोभिर्मारदामद्विषदे सोमराजन् अग्निर्मन्युं प्रयतेनुतन् पुरस्तादब्धो गोपा परिपाहिनस्त्वं प्राच्यञ्चोपनस्ते महिषा आञ्चित्तं प्रबुधा विनेशिर्बरी सप्तऋषीणावां सप्तऋषीणावायामि सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् जातवेदभुवनस्सरेतहि सिञ्चतपसो यज्ञनिष्यते अग्निमस्वत्थादिव्यवाहकुं समीगर्भाजनयन्योमयो भूः घृतप्रतीको घृतयो निरेधे घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपृषस्वा सरितो वहन्ति घृतं पिबन् क्षुयजा अक्षिदेवान् आयुर्दाग्निविशोजुषाणो घृतप्रतीको घृतयो निरेधे घृतं पीत्वा मधुचारुगव्यं पिते पुत्रमभिरुपावृतज्ञनिदाय उपावरोहजातवेरपुनस्तं देवेभ्यो वहनप्रजानन् आयुप्रजागुम्रयमस्माहुदेजस्रो दीन अग्निज्ञाक्षदं धनेषु अग्निमावाहयामि वजनदमन्योर्वायुमावाहयामि सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं परमरस्तात् तुसीमतसुरजो वेन आवह सपुज्ञपमास्य विश्वा सदश्च यो नम सदश्च वं ब्रह्मान् प्रजारण्यगर्भमावाहयामि सोमोधेनुकं सोमार्वन्तमासं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदतिं समे विदुश्रणं यो ददातु तस्मै सोमयज्ञं चन्द्रमावाहयामि आवाय देवतादनपाद्यार्घ्याचमन पुष्पगन्धधूपदीपान् समर्पयामि विष्णोस्तूपोऽसि दिप्रात्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतमुदीचैरुञ्जनमसि विष्णोस्तूपोऽसि पश्चिमतः देवेभ्यो विष्णोस्तूपोऽसि चतुर्दशपरिस्तरणकूर्चेषु विष्णुमावाहयामि महाविष्णुमावाहं सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि गन्धर्वोऽसि विश्वावसुर्विश्वस्माद्विशतो यजमानस्य परिदृढैरितः इन्द्रस्य पौरसि दक्षिणो यजमानस्य परिदृढैरितः मित्रावणोतोत्रध्रुवेण धर्मणां यजमानस्य पश्चिमवर्ज्यां गन्धर्वमावाहयामि दक्षिणवर्ज्यामिन्द्रमाम् उत्तरवर्ज्याम् मित्रावरुणामावाहयामि सूर्यस्त्वापरस्तात् पातकस्यात् दविशस्याः उपरिष्ठात् देवारक्षन्तकस्यात् दविशस्याः अधस्तान्नागारक्षन्तकस्यात् दविशस्याः वीतिहो ओत्रन्त्वा कवे जुमन्तकं समिधे यज्ञे बृहन्तमध्वरे समिधे समिधस्यायुषे त्वा ऊर्ध्वसमिधोः प्रजापतिमावाहयामि रविमावाहयामि परिस्तीर्यमग्निकं श्रुतां वेदिमभिमन्त्रयामि श्रुतासि घृतासि ध्रुवासि तरुणासि वानस्पत्योऽसि देवेभ्यः सुन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषाय वः अनया पृथिव्यापो गृहीष्यामि वसूनां पवित्रमसदधारं वसूनां पवित्रमसहस्रधारं देवो वसवितोत्पन्नात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः प्रणतिपात्रयोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि ब्रह्मण्ण प्रणेतमियमानवाचं यच्छ प्रणययज्ञं देवतावृद्धयत्वन्नाकस्य यजमानोऽस्तु सुकृतामित्रलोकस्तत्रयज्ञमिजमानं च देहि ओं प्रणय सोमा प्रणयचमिजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावृद्धयत्वन्नाकस्य यजमानोऽस्तु तर्हीणां सुकृतामित्रलोकस्तत्रयज्ञमिजमानं च देहि को व प्रणयदोषो प्रणयत्वापो देवी प्रणयानि यज्ञकुं सकं साधयन्तु नः यदं मदं ते एकतपुष्टावदा सहस्रपोषमिजमान्यन्यं च देहि को वो यनक्ति सुवो यनक्ति संविसन्तान् देवृषत्पात्राणि देवयज्ञाये संविसन्तान् देवपात्राणि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् भूस्रवन् गृह्णामि भुवस्रवन् गृह्णामि शुभस्रवन् गृह्णामि भूर्भुवस्सुभस्रवन् गृह्णामि रायस्पोषाय त्वा स्रवन् गृह्णामि विष्णोर्हस्तोऽसि भूष्णोहस्ताभ्यां परस्पतिरुत्तानग्स्रवन् गृह्णामि परहिष्टाजनाग्निस्ते तनवं मादिदागग्ने हव्यगं रक्षस्व वल्टमिदोरग्निमावाहयामि अग्निमावाहय महीनो निर्वपामि सुप्रतीकमजस्रेण भानुनादित्यसात् प्रदध्यां पश्यमातां स्वमहिष्यां जरण्ये सिद्धे क्षत्रेयासीमान् साक्षी मे भवान् भव निर्दग्धगुं रक्षो निर्दग्ध अरातयः
सोऽस्ति योऽस्मान् द्वेष्ठीं च वयं दुष्मः निष्ठप्तकं रक्षो निष्ठप्तारातयः सोऽस्ति योऽस्मान् द्वेष्ठीं च अतितरस्यश्चिद्रपत्र भूतकृतस्तापोरञ्जन्यं भैमभोरातनबीत्वरीः सगरास्था महीनां पयो सोषधीनाकुमृसत्तस्य दीक्षीयमानस्य नरोपामि देवयज्ञाये वसूनां पवित्रमशतदारं वसूनां पवित्रमसहस्रदारं देवोप सवितोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभेदं विष्णुर्विजक्रमे त्रेधा नदते पदं समूढमस्य वाकुंसुरे उद्भवस्तोदहं प्रजया अप्रापस्वभिर्भूया सगुं हरस्तयमाविका सुज्वन्वर्गो लोक त्रिषु लोकेषु रोचया अन्तरितकं रक्षोऽन्तरित अरातयोरपहदा वृद्धिरपहदं पापं कर्मापहदं पापस्य पापकृतः पापं कर्मयो न पापं कर्मजगेर्हरिं प्रत्यगेन मृत्याज्यस्थाल्यां भूमिमावाहयामि आज्ये हुतासनमावाहयामि सर्वे सोममावाहयामि जुक्वारिपात्रेषु दिवाकरमावाहयामि सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तदैव चरुस्थालीमधिश्रित्य पञ्चगायत्र्यामुच्चार्य दर्भोल्केन भक्त्वा अभिगार्य उत्तरत अवतारयति चरोः इन्द्राग्नेमावाहयामि देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णोस्ताभ्यां कृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणिधौ प्रजापतिमावायमिन्द्रमामग्निमसम् उत्तरप्रणिधौ अग्निमावायं स्वमग्नि सोमामावाहयां प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयां वसूनावाहयां मरुतमावायं रुद्राणावायमि अपौपस्पृश्य महाविष्णुमावाहयं बृहस्पतिमावाहयं मित्रमावाहयं वरुणमावाहयम् आदित्यानावाहयम् अश्विनामावाहयं पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षे सोममावाहयामि औपासनज्ञ सर्वान् देवानावाहयामि प्रजापतेश्चन्निरोपाम् इन्द्राग्निरपमग्ने उत्तरभागे अग्नेष्निरपामि सोमग्ने सोमाभ्यां प्रजापते ब्रह्मणे इन्द्राय वसुभ्यो मरुभ्यो रुद्रेभ्यो निरपामि अपौपस्पृश्य महाविष्णुवेष्निर्मित्राग्निरपामि वरुणाग्निरपामि आदित्यभ्युष्निरपामि असिभ्याग्निरपामि पूष्णैग्निरपामि कक्षाग्निरपामि कक्षे सोमाग्निरपामि औपासनज्ञाग्ने विश्वेभ्यो देवेभ्यो सर्वदेवेभ्यो तन्निरोपामि तुभ्यधिश्रयामि अग्ने ज्योतिरसि समिरसि स्वाहा अमृतमशिवारुणमसि अन्तरितकं रक्ष अन्तरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चत्पदि स्वाहा पुनातु त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मविश्वाहा पदिस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मविश्वाहा देवस्वायुधापनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मविश्वाहा सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् इमामे अग्नैष्ठका धेनवः सन्त्वेका च शतं च सहस्रं च अयुतं च नियुतं च प्रयुतं च अर्भूतं च अन्यद्भुतं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्धश्चेमामे अग्नैष्ठका धेनवः सन्तु एकविंशमित्सु सर्वान् देवानावाहयामि धीतेनो मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतभिरप्रसुव सचिसहस्राण्येतमक्षयमद्भुतमानय अयं तत्मात्मा जातवेदस्थेनेध्यस्व वर्धस्व चेद्धवर्धय चास्मान् प्रजापसु ब्रह्मोच्चसेनान्नाद्येन ब्रह्मन् सोमन्नित्यमादात्से आधस्व समेधयस्वाहा यद्मप्रक्षेपणमुहूर्तस्व मुहूर्तो अस्तु वायुव्यादाग्नेयान्तं स्वाहा नैऋत्यादीशानान्तम् इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा इक्तोभजारवीरप्रस्तारग्निविद्यकर्म क्रियमाणं रेदं तम्भिषग्भेजस्यासे कर्तत्वयागा अस्वान् पूरुषांसनेम स्वाहा यातिरस्ये निपद्यसे मित्रनीते त्वां घृतस्य जयसकम्रादने महग् स्वाहा सकम्रादन्यदेव्यै स्वाहा तत्र यातिर्जुहोते घये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा उपस्पृश्य महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा
स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासनेज्ञाय स्वाहा यज्ञेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा चरगुं सावित्र्या गृहीत्वा भूस्वाहा भवस्वाहा शुभस्वाहा भूर्भुवस्सुभ स्वाहा धेतेन्वमग्रस्थ अनुमदेन्वमग्रस्थ सरस्वतेन्वमग्रस्थ देवशविद प्रासावीः याघारो विज्ञायते ओद्यम् ఓం నమో వెంకటేశాయ. పరమాత్మ తత్వం ఎట్లా ఉంటుంది అంటే ప్రారబ్ధానుసారంగా అందరిలోనూ ఒకే రకంగా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషాంశంతో కూడినటువంటి వైఖరితో ప్రవర్తిస్తూ ఉంటాడు పరమాత్మ. కాబట్టి అన్నింటిలో కూడా తానే ఉంటూ రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి ప్రకృతికి భర్తగా తానుంటూ ఎంత రమణీయమైనటువంటి కమనీయమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నారో చూస్తూ ఉన్నారు కదా. శ్రీనివాస మంగాపురం అంటేనే ప్రకృతి చక్కనైనటువంటి చల్లని వాతావరణంతో ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నదో ఆ రాజగోపురం. అదేవిధంగా ఈనాడు విచ్చేసినటువంటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదుల యొక్క హృదయాలన్నీ కూడా పరమాత్మ వైపు ఏ విధంగా మళ్ళీ ప్రవర్తిస్తూ ఉన్నాయో అలాంటి దివ్య తత్వం మనందరికీ కూడా గోచరిస్తూ ఉన్నది. అందుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్, సూక్ష్మములలోకెల్లా సూక్ష్మమైనదియు పెద్దవాటిలోకెల్లా పెద్దదియునైనటువంటి ఈ ఆత్మ ప్రాణుల హృదయ గుహలో ఉన్నది. దానిని ఆశారహితుడైనటువంటి వాడు, దుఃఖరహితుడైనటువంటి వాడు, ఒకానొక అపురూప సాధకుడు మాత్రమే చూడగలుగుతూ ఉన్నాడు అట్టి విశేషాన్ని. మనోవికాసము వలన ఆత్మ యొక్క మహిమను ఎరిగేడివాడు తన దుఃఖములు అన్నింటినీ కూడా అధిగమించును. ఆ సాధనా వైఖరిని మనం గట్టిగా పట్టి శాసించుకోగలిగినట్లయితే మనకు మనమే, మన మనస్సును మనమే, అప్పుడు పరమాత్మ యొక్క అసలైనటువంటి ఉనికి మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటి దివ్యమైనటువంటి మెరిసిపోతూ ఉన్నటువంటి రత్నం వంటి వాడు, రత్నం వెంటబడదు వెతకబడుతుంది అని ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి కదా. ఆ విధంగా పరమాత్మ మన హృదయంలో వెతకబడేటటువంటి అపూర్వమైనటువంటి సద్వస్తువు. అలాంటి సద్వస్తువును కాదని మనం మిగిలినవన్నీ కూడా పట్టించుకుంటూ ఉన్నాం, కానీ పరమాత్మ అనేటటువంటి సద్వస్తువును పట్టించుకోవట్లేదు. కాబట్టి కళ్యాణ చక్రవర్తి అయి పరమాత్మ మనకు ఒక విశేషాంశంతో కూడినటువంటి ఆలోచనను పట్టిస్తూ ఉన్నారు. జీవుడా మేలుకో, ఇదిగో ఈ వైఖరితో నడుచుకో, అది ధర్మ మార్గము, ఇది సత్య మార్గము, ఇది సత్యాన్వేషణ అనేటటువంటి విధానంతో స్వామివారు ఆదర్శ పురుషుడై లోకాలనే వెలిగించేటటువంటి పరమాత్మ మనకిప్పుడు దర్శనమిస్తూ ఉన్నాడు శ్రీనివాస మంగాపురం నుంచి. అదిగో చక్కనైనటువంటి హారతిని అందుకోబోతూ ఉన్నారు. ఇరుదేవేరులతో కలిగినటువంటి స్వామివారు రాజసోపేతమైనటువంటి గొప్ప సింహాసనాన్ని అధిష్ఠించి ఈ వైఖరితో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అంతేగాక ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఉన్నటువంటి పరమాత్మ ఎన్నిసార్లు దర్శించినప్పటికీ కూడా కొత్త వైఖరి మనకు గోచరిస్తూ ఉంటుంది అక్కడ. అందుకనే అక్కడ అధికారులు అనధికారులు అనేటటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు, అంతా ఒక్కటే స్వామివారి హృదయంలో. అందుకనే ఎవరైతే సద్భక్తిపూర్వకంగా మనస్సును కేంద్రీకరించి పరమాత్మ కోసమే నేనున్నాను స్వామి అని అదిగో దర్శిస్తూ ఉన్నాము, ఆ హారతిని అందుకొని మనలో భగవంతుని యొక్క అక్షరహారతి ఇది అని ప్రవేశించుకొని మనలో మనం స్వామివారిని అంతర్లీనంగా దర్శించుకుందాం. చక్కనైనటువంటి పరమాత్మ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మనం భావన చేసినప్పటికీ కూడా కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. అలాంటి పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. భగవతో మహాపురుషస్య శ్రీమదాధినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే అప్తేజో వాయువ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువరలోక సువరలోక మహరలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే
महानालायमानस्य पुनिराजस्य शेषस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदेकाख्य अष्टदिग्दन्ति सुण्डा तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमने रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती अष्टदेव पुरी विराजिते इंद्राग्नियमनृतवर्णवायु कुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोका चलवलयुते लवनेक्षुराधर्पदिक्षेर शुद्धोरकाख्य सप्तार्णव परिवृते जम्बो प्लक्ष कुशक्रौञ्च साकसाल्मली पुष्कराख्य सप्तद्वीपदीपिते महेन्द्रमलयो सयशुक्तिमृद्भिक्षबन्धुन्ध्य पारियात्राक सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरेणामृतभद्रा स्वकेतुमाला हिरण्यकरमनक गुरुवर्षाकरमवर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरु ताम्रकबस्ति पुण्य गन्धर्वसौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणदिग्भागे वेङ्कटाचलस्योत्तरदिग्भागे अहोबलगरुडाचलस्य पूर्वदिग्भागे श्रीरङ्गस्य उत्तरदेशे महान् मध्योर्मध्यदेशे सत्यव्रतक्षेत्रे सकलदेवता सन्निधौ सकलजगत्स्वस्तुः परार्धद्वय जीविनो ब्रह्मणो द्वितीय परार्धे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमदिवसे द्वितीयामे त्रयोदशकटिका द्विचत्वारिंशत्कटिका सुगतासु तृतीय मुहूर्ते प्रथम प्राणायामकाले पुरुहूतनामदेन्द्र समये पार्थिव कूर्म प्रलयानंत श्वेतवराह ब्रह्मसावित्राक सप्तकल्पानां मध्ये पंचमे श्वेतवराह कल्पे स्वायं भवस्वारोचिषोत्तमतामसरैवत चाक्षिप वैवस्वत सूर्यसावर्णी धर्मसावर्णी रक्तसावर्णी रुद्रसावर्णी इंद्रसावर्णी वेदसावर्णाख्य चतुर्दश मन्वन्तराणां मध्ये तत्र सप्तति महायुगानां सप्तंशति महायुगेष्वदीतेषु तदुपरि अष्टाविंशतितमे महायुगे अष्टाविंशतिसहस्रान्वित सप्तदशलक्षाब्दे कृतयुगे याते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते द्वात्रिंशत्सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलयुगे युधिष्ठिर विक्रमार्क रसालिवाहन विजयाभिनन्दनागार्जन कल्के भूपाक्य शिक्षकानां मध्ये तृतीये सालिवाहनसके अस्मिन् देशे वर्तमान व्यावहारिक चान्द्रमान प्रभवा संवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतौ माघशिरमासे शुक्लपक्षे नवम्यां स्थिरवासरयुक्तायां पूर्वभाद्रा नक्षत्रयुक्तायां शुभ नक्षत्र शुभयोग शुभकरण शुभमुहूर्त एवं विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य श्रीभू समेत वेंकटेश्वर स्वामिन् वैवाहिक कर्मणि मम नैक जन्मसु इह जन्मनि च एतक्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धक्येषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दश पूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां च कुम्भीपाकलोहित धामा तप संघातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यो उत्तीर्यार्धं त्रये सूर्यमण्डलपर्यन्तं कृतराजेर्सहस्रावसाने एकैकतुलाप्रश्नक्रमेण सर्वरास्यपकर्षण संहिताकाले श्रीहरिलोके निवासि चतुर्वैश्चन्द्रमण्डलपर्यन्तं कृतरासेर्सहस्रावसाने एकैक यवापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहिताकाले आदित्यलोके निवासित्यर्धं मासे ध्रुवमण्डलपर्यन्तं कृतरासेर्सहस्रावसाने एकैक मासापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहिताकाले ध्रुवलोके निवासित्यर्धं गंगावालुका सप्तर्षमण्डलपर्यन्तं कृतरासेर्सहस्रावसाने एकैक वालुकापकर्षणक्रमेण सर्वरास्यसंहिताकाले गोलोके निवास ब्रह्मलोके निवासित्यर्धं गोलोभिर्नक्षत्रमण्डलपर्यन्तं कृतरासेर्सहस्रावसाने एकैकलोमापकर्षणक्रमेण सर्वराज संहिताकाले गोलोके निवासित्यर्धं त्रिगुणीकृत अग्निष्ठोम अतिरात्र आप्तोर्याम शांतपन वाजपेय पौंडरीक अश्वमेधादि
సదకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధమోక్షఫలసిత్యర్థం భృగ్వాదిభిः వశిష్టాదిభిः దివ్యమానుషిభిः వృత్తగుహ్యధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానకల్పోక్త సకల పుణ్యఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు ఆంగీరసబారహస్పత్య భారద్వాతుర్యార్విహే ప్రవరాన్విధ భారద్వాస గోత్రోద్భవస్య శ్రీమతికులాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియపదే పురుషోత్తమస్య అగణితానేవ దివ్యావతారకస్య వైఖానస ప్రశంసమాన పంచవిధ వ్యూహాత్మకస్య శ్రవణ నక్షత్రజాతస్య శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చవన అప్రభ అనర్వ వైదల పంచారుషే ప్రవరాన్విత భార్గవశ గోత్రోద్భవీ భృగో సంకల్పతనయాం శ్రీమతికులాండకోటి బ్రహ్మాండ నాయకీ శ్రీదేవీనాం నేమిమాం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు కాశ్యపవత్సారణైద్రుత్రయారుషే ప్రవరాన్విధ కాశ్యపశగోత్రోద్భవీం కస్య ప్రజాపదే సంకల్పతనయాం శ్రీ విష్ణు వక్షస్థల విరాజమానాం భూదేవీనాంనీం ఇమాం కన్యాం కన్యాం కనక సంపన్నా కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజితీషయా కన్యాం సునంసుతాం ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణంలో మనం పాల్గొంటూ ఉన్నాం. చక్కనైనటువంటి హృదయావిష్కరణ గావించుకుంటూ ఉన్నాం. చక్కనైనటువంటి సురద్రూపం కలిగినటువంటి స్వామివారు ఎంతో చల్లనైనటువంటి వాతావరణంలో మార్గశిర మాసంలోనే మార్గశిరం మాసమే తానుగా ప్రకటించుకున్నటువంటి వైఖరిని మనం గమనిస్తే చక్కనైనటువంటి ఈ వైనాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. సాధకులకు ప్రత్యేకమైనటువంటి మాసంగా, సాధకులను పండించేటటువంటి మాసంగా, సాధకులను మేల్కొల్పేటటువంటి మాసంగా కార్తీక మాసము మరియు మార్గశిర మాసము మనకు గోచరిస్తూ ఉన్నాయి. అదిగో దర్శిస్తూ ఉన్నాం. మాంగళ్యధారణ సుముహూర్తాన్ని పండించడానికి స్వామివారు వెంచేసి ఉన్నారు. చక్కగా దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ.
ఆరోగ్యంపు మేడం भूर्भुवस्वस्वाहा जितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवहविरप्रासावीः सर्वकर्मणि परिसमावाप्यर्थम् परिष्ठातन्तः मञ्चोचयितेन मन्यस्व ननुमतेन मन्यस्वरस्तेन मन्यस्व देव सविता प्रसुमरिः अमितस्य कर्मणोच्चरीरजम् यद्वान्यो न मिहाकरमग्निस्तत्पिष्टकृद्विद्वान् सर्वकृष्टकं सौदं करोतु स्वाहा अग्नये शिष्टपदे सुतहुताहुतीनां कामानागुं समर्दयित्रे स्वाहा घ्नये स्वाहा अग्नयन्नादाय स्वाहा अग्नयन्नपदये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा श्रेयेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टन्दैवत ममुष्मै स्वाहा अग्नये इष्टकृते स्वाहा वास्तुपदये नमो वास्तुपदये स्वाहा यन्मात्मनोमिन्दाभूरग्नितत्पुनराः जातवेद विजर्हिणि स्वाहा पुनरग्निचिक्षुरदात् पुनरिन्द्र बृहस्पतिः पुनर्मैत्रिणां चक्षुरादत्तमक्षो स्वाहा श्रेभ्यः स्वाहा वशुरश्रेभ्यः स्वाहा भैजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराज्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रथ्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा भूस्वा भवस्वा समस्वा भूर्भवस्व स्वाहा आश्रावतमत्याश्रावण शुक्रतमज्जनो उक्तं च
यज्ञे अतिरिक्तं कर्मणो ऐक्यहेनं यज्ञपर्वाणपतिर्नेति कल्पयन् स्वाहा कृतः देवान् स्वाहा ब्रह्मप्रतिष्ठा मनसो ब्रह्मवाच ब्रह्मयज्ञारकमभिषामाज्ञस्य अतिरिक्तं कर्मणो ऐक्यहेनं यज्ञपर्वाणपतिर्नेति कल्पयन् स्वाहा कृतः देवान् स्वाहा यत्प्रमत्वं तरगामि किञ्चिदस्मिन् यज्ञे मृतकर्मतो वा अनयः उच्चादक्षमयां सर्वं तृप्यन्तु देवा आभृशं तां कृतेन स्वाहा मनोज्योतिर्जुषदामाज्यं विच्छिन्नं यज्ञकं समिमं ददातु या इष्टावशोनिमृतश्चदास्थं ददामि हविषा कृतेन स्वाहा अयास्यग्ने स्नपसत्यैक सत्यवत्वमया असि अयसा मनसा धृतो यसा हव्यमोहिषे या नो देहिवैयज्ञ स्वाहा यदस्मिन् यज्ञेऽन्तरगामि किञ्चिदस्मिन् यज्ञे मन्त्रशक्कर्मतो वा अनयाहुत्यादक्षमयां सर्वं तुप्यन्तु देव आवृषन्तां कृतेन स्वाहा स्वस्थनेन्द्रावृद्धस्रवास्तिनः पूषा विश्ववेदाः स्थिरस्ताक्षोरिष्टिनेम स्वस्तिना बृहस्पतिर्ददातु स्वाहा यत इन्द्रो वीर्यमग्नोदुर्ध्वरहोताः अग्नेर्वेदोद्वस्त्वया अष्टकृदेवेभ्यः इन्द्र आज्ञेन विषाकृतेन स्वाहा वेदोऽस्य दिहेमहि स्वासमिदसि तेजोसि तेजो मे देहि श्रेमस्वदे मृत्योर्मे वाहि स्वासूर्यसुदेमहि चक्षुर्मे भाहि स्वासोमस्वदेमहि चित्तं मे वाहि स्वावायोर्धीमहि प्राणान् मे वाहि स्वा ब्रह्मणो धीमहि बुद्धिं मे वाहि स्वा सप्तदे अग्ने समिदे सप्त जिह्वा सप्त ऋषय सप्त धामप्रियाणि सप्तहोत्रा सप्तरात्वा सप्तयोनि प्राप्रूणस्व सर्वं मे भूयात् स्वाहा अक्षिता मक्षिते वनस्पतयो माध्यन्ताम् संवत्सरो यज्ञवतर्माद्यन्ताम् अधोधराधरे नागेभ्यो माद्यन्ताम् भूतिस्मातेन पते नित्यकम् सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्य सोमो नमः आदित्य सोमो नमः त्रयायुषं जमलग्ने पश्यवस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं गायत्री मंत्र जपं करिष्ये इलैः गच्छ गच्छ गतश्रेष्ठ आपत्संहारकारक यत्र गच्छ विहिताः सर्वे यत्र गच्छ हुतासनः
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభువు కళ్యాణ చక్రవర్తిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రజ్ఞాపాఠవంతో భక్తులందరూ కూడా ఏకమనస్కులై ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసి ఉన్నారు. స్వామివారి యొక్క అపార కృపా కటాక్షానికి నోచుకున్నటువంటి వారై ఈనాటి కళ్యాణోత్సవానికి చక్కగా హాజరైనటువంటి విధానాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. రాజగోపురంలో చక్కనైనటువంటి శిల్పకళ వైవిధ్యంతో గోచరిస్తూ ఉన్నటువంటి గోపురాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఎప్పుడూ కూడా సింహాన్ని కూడా అధిగమించేటటువంటి ఒక ప్రాణి గలదు, దాని పేరు శరభం. కాబట్టి ఏ దేవాలయంలో చూసినా, ఏ గోపురం మీద చూసినా చక్కగా రథోత్సవాలలో రథాల మీద మనం చూస్తూ ఉంటాం చక్కగా శరభము అనేటటువంటి గొప్ప అత్యద్భుతమైనటువంటి ఒక ప్రాణిని. కాబట్టి అది ఎందుకున్నది అంటే అతి పరాక్రమవంతుడైనటువంటి పరమాత్మ ఆ స్థాయిలో వెలుగుతూ ఉంటాడు, మెరుస్తూ ఉంటాడని చెప్పడానికి సంకేతంగా ఆ చిహ్నం మనకు గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ గోపురాల్లో దర్శించినా, ఏ విధమైనటువంటి రథాలలో దర్శించినా ఆ జీవి, ఆ ప్రాణి మాత్రం పెద్ద పెద్ద స్తంభాలకు కూడా చెక్కబడి ఉంటుంది. అది విశేషం అన్నమాట. మరి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మరింత విశేషంగా గోచరిస్తూ ఉంటుంది శరభము అనేటటువంటి ఆ ప్రాణి. కాబట్టి ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి వారందరూ కూడా చక్కగా స్వామివారి పట్ల ఎంతో విశేషవంతమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించినంత మాత్రం చేతనే కళ్యాణం కావాలనుకుని ఆకాంక్ష ఉన్నటువంటి వారందరూ కూడా, లేదా వాయిదా పద్ధతిలో ఎప్పటి నుంచో ఈ కళ్యాణం వాయిదా పడుతూ ఉన్నది అనేటటువంటి మనసు కలిగినటువంటి వారందరూ కూడా స్వామివారి కళ్యాణానికి హాజరైన తదనంతరం విశేషవంతమైనటువంటి ఫలితంతో కళ్యాణం జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం విశేషవంతంగా లోక ప్రసిద్ధి చెందినటువంటి అంశం. కావుననే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి భక్తాదులందరూ కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటి పరమాత్మ నేడు కళ్యాణ చక్రవర్తిగా అన్ని కైంకర్యాలలోకెల్లా కళ్యాణోత్సవమే మకుటాయమానంగా వెలుగొందుతూ ఉన్నది అంటే కారణం అదే. అదిగో దివ్యమైనటువంటి కలశాలతో కూడినటువంటి గోపురాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండ లన్నీ కూడా చెక్కబడి ఉండడం ఒక శిల్పాచార్యులకు తెలిసినటువంటి ఆగమోక్త రీతికరమైనటువంటి పద్ధతి. కాబట్టి మనకు ఈనాటి కాలంలో చెప్పుకుంటూ ఉన్నటువంటి భౌతిక శాస్త్రంలో కనిపిస్తూ ఉన్నటువంటివన్నీ కూడా, ఆ అద్భుతాలన్నీ కూడా అంతర్ముఖ సాధనకు సహకరించేటటువంటిది ఆ కలశం మనకు గోచరిస్తూ ఉంటుంది. కావుననే విశ్వంలో ఉన్నటువంటి అనంత శక్తిని ఆకర్షించేటటువంటి శక్తి గోపురానికి కలదు. అలాంటి గోపురంతో సమానమైనటువంటి ఈ దేహం అనేటటువంటి కాపురానికి సహస్రారం ఏ విధంగా పరమాత్మగా వెలుగొందుతూ ఉంటాడో ఆ దివ్యమైనటువంటి ప్రజ్ఞాపాఠం అంతా సాధనగా గోచరించాలి. కాబట్టి సాధకులైనటువంటి వారందరూ కూడా కళ్యాణోత్సవం ఊరికే చూస్తున్నాము, స్వామివారు మనకు అనుగ్రహిస్తున్నారు అనేటటువంటి ప్రజ్ఞ కాకుండా స్వామివారు అంతర్లీనంగా ఉండేటటువంటి వాడై మనకు ఒక స్పందన కలిగిస్తూ ఉన్నాడు, మనల్ని స్వామివారు చూస్తూ ఉన్నారు అనేటటువంటి విధానంతో మనం కళ్యాణానికి హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భావన ఎప్పుడు కూడా ఏ కాస్త చేసినా కూడా అది వృధా కాదు. పరమాత్మ సంపూర్ణంగా దానిని స్వీకరించి మనకు విశేషవంతమైనటువంటి ఫలితాలను అందజేస్తారు. కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఎంతటి గొప్ప ప్రకృతి, అందమైనటువంటి ప్రకృతి నడుమ ఉంటూ అందరికీ అటుగా వెళుతూ ఉన్నటువంటి రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండేటటువంటి శ్రీనివాస మంగాపురం యొక్క వాహనదారులు కూడా ఒక్కసారి ఆ గోపురాన్నైనా సరే దర్శించుకుంటూ ఉంటారు. చంద్రగిరికి సమీపంలో, ఇటు శ్రీవారి మెట్టుకు సమీపంలో, తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రాజగోపురంతో కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయమే శ్రీనివాస ప్రభు యొక్క కమనీయమైనటువంటి ఆలయం.
కనుకనే నేటికి కూడా కొండ మీద స్వామివారిని దర్శించలేకపోతున్నామే అనేటటువంటి భావన ఉన్నటువంటి వారందరూ కూడా కింద ఉన్నటువంటి స్వామివారిని చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలువబడుతున్నటువంటి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ అనుభూతి ఖచ్చితంగా స్వామివారు మనందరికీ కూడా కలుగజేస్తారు. కొండ మీద చూసినటువంటి ఆ వైభవాన్నే, ఆ అనుభూతినే స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా దర్శనమిస్తూ మనందరికీ అనుగ్రహాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. కనుక మనందరం కూడా స్వామివారు ఎప్పుడెప్పుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారో మనం ఆ సమయంలో సంపూర్ణమైనటువంటి మనస్కులమై పవిత్రమైనటువంటి భావజాలాలతో పరిశుద్ధమైనటువంటి ఆత్మతో భగవంతుని వేడుకుంటే మనకు విశేషవంతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు కళ్యాణ చక్రవర్తి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.